హాయ్ అండి. వెల్కమ్ టు సత్యభామ ఇన్ జీవిత చక్రం. హాలిడేస్ స్టార్ట్ అవుతున్నాయి కదా! హోమ్ టౌన్ వెళ్ళడానికి టోడ్లర్ ఫ్రెండ్లీ బ్యాగ్ అండ్ లగేజ్ బ్యాగ్ ప్యాక్ చేద్దామా? లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఈ వీడియోలో నేను మీకు లగేజ్ బ్యాగ్ అండ్ మెడిసిన్‌కి సంబంధించినవి ఏమీ చెప్పట్లేదు. జస్ట్ మీకు హ్యాండ్ బ్యాగ్ ప్యాకింగ్ మాత్రమే చూపిస్తున్నాను. కిడ్స్‌కి స్క్రీన్ టైమ్ లేకుండా లాంగ్ జర్నీస్ ఎలా ప్లాన్ చేసుకోవాలి అనే దాని మీద ఈ వీడియో. సో, దానికోసం లగేజ్ అండ్ మెడిసిన్ అనేది మనం ఉండాల్సిన డేస్ రిక్వైర్మెంట్‌ని బట్టి మనం మెడిసిన్ ఎలాంటివి యూజ్ చేస్తామో అది ప్యాక్ చేసుకోండి. హ్యాండ్ బ్యాగ్ వచ్చేసరికి డైపర్స్ గనుక మీ కిడ్ యూజ్ చేస్తున్నట్టయితే ఎక్స్‌ట్రా పెయిర్ ఆఫ్ డైపర్స్, సీజన్ బట్టి ఒక పెయిర్ ఎక్స్‌ట్రా క్లాత్స్ పెట్టుకోవాలి. వింటర్ కాబట్టి ఫుల్ హ్యాండ్స్ షర్ట్, ప్యాంటు అండ్ 1 మంకీ క్యాప్ క్యారీ చేస్తున్నాను. ఐరన్ చేసుకొని పెట్టుకోవాలి వాటిని. అందుకే ఇంకా ప్యాక్ చేయలేదు. సో, వీటితో పాటుగా మనం ఏమైనా ఫుడ్ తిన్నప్పుడు వాటిని క్లీన్ చేసుకోవడానికి, హ్యాండ్స్ క్లీన్ చేసుకోవడానికి, అలాంటి వాటి కోసం ఎక్స్‌ట్రా ఈ వెట్ వైప్స్, ఒక కర్చీఫ్, సాక్సెస్ అండ్ వాటితో పాటుగా ఒక మస్కిటో రిపెల్లెంట్ పెట్టుకున్నాను. ఏమన్నా దోమలు లాంటివి ఉంటే యూజ్ చేయడానికి. ఇవన్నీ ప్యాక్ చేసుకోవాలి. సో, మీ కిడ్ కనుక డైపర్ యూజ్ చేయట్లేదు అంటే డైపర్ స్కిప్ చేయొచ్చు. లేదంటే డైపర్స్ క్యారీ చేయండి. నేను ఎక్స్‌ట్రా 2 ప్యాంట్స్ పెట్టుకున్నాను. ఎందుకంటే డైపర్ ట్రైనింగ్‌లో ఉంది తను. పాటీ ట్రైనింగ్. సో, యూజ్ అవుతాయని పెట్టుకున్నాను. ఇవన్నీ క్లోత్స్ విషయానికొస్తే అండ్ వీటితో పాటుగా డైపర్స్ అనేవి మస్ట్ అండి. ప్రెజెంట్ ఆరాధ్య సిట్యుయేషన్ అయితే. అండ్ నేను ఎక్స్‌ట్రా మఫ్స్ కూడా పెట్టుకున్నాను. ఒక్కొక్కసారి తను మంకీ క్యాప్ ఇష్టపడదు. సో, మఫ్స్ క్యారీ చేస్తున్నాను. బ్లాంకెట్ కంపల్సరీ కదా వింటర్‌లో. ఇవి క్లాత్స్ సెక్షన్‌కి. యాక్టివిటీస్ కోసం అంటే తనకి స్క్రీన్ టైమ్ ఇవ్వకుండా ఉండడానికి నేను ఏమేమి క్యారీ చేస్తానో చూడండి. స్కెచెస్, పెన్స్, పెన్సిల్స్, విజిల్ ఏదో జస్ట్ సరదా కోసం పెట్టానది. అండ్ స్టిక్కర్స్ ఇవి నేను మీషోలో తీసుకున్నాను. చాలా యూజ్ అవుతున్నాయి. మీరు కూడా ట్రై చేయండి. అలాగే పాకెట్ ఫ్రెండ్లీ బుక్స్ ఉంటాయండి. ఇవి ఆరాధ్య 7థ్ మంత్ ఉన్నప్పటి నుంచి నేను యూజ్ చేస్తున్నాను. సో, ఇవి మనం ట్రావెలింగ్‌కి బావుంటాయి. వాళ్ళు పట్టుకొని యూజ్ చేసుకోవడానికి కూడా వాళ్ళకి హ్యాండీగా బావుంటాయండి. ఇవి ట్రై చేయండి. ఇవి నేను మీషో నుంచి కొన్ని బుక్ స్టోర్ నుంచి తీసుకున్నాను. మీరు కావాలంటే కామెంట్ చేయండి. లింక్స్ షేర్ చేస్తాను. అలాగే 1 ఎక్స్‌ట్రా నోట్‌బుక్ పెట్టుకున్నాను. ఏమన్నా జస్ట్ పెన్ ఆర్ పెన్సిల్‌తో తను స్క్రిబుల్ చేసుకుంటుందని. దానికోసం ఎక్స్‌ట్రా నోట్‌బుక్ అండ్ ఎక్స్‌ట్రా స్టిక్కర్స్ కూడా క్యారీ చేస్తున్నాను. ఎక్కువ ఎంగేజ్ అవుతుంది తను దాంతో. అండ్ వీటితో పాటుగా స్కూల్ నుంచి ఇచ్చిన తనకొక బుక్ ఇచ్చారు. రెగ్యులర్‌గా కొంచెం అలవాటులో ఉంటుంది. మర్చిపోకుండా ఉంటుంది స్కూల్ థింగ్స్ అని ఆ బుక్ క్యారీ చేస్తున్నాను. అండ్ మెయిన్ ఎంగేజ్ అయ్యేది మాత్రం ఈ డాటెడ్ ఉన్న స్టిక్కర్స్‌తోనండి. ఇందులో ఎలా వస్తుందంటే ఒక షేప్ చుట్టూ సర్కిల్స్ ఉంటాయి చూడండి మీరు. ఆ సర్కిల్ షేప్‌లో మనకి వాళ్ళిచ్చిన స్టిక్కర్స్ అనేవి జాగ్రత్తగా స్టిక్ చేయాలి. పిల్లలకి కాన్సంట్రేషన్ బిల్డ్ అవుతుంది. అలాగే ఎక్కువ టైమ్ వాళ్ళు ఎంగేజ్ అవుతారు దీంతో. సో, మనం స్క్రీన్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఆల్‌మోస్ట్ ఆరాధ్య 1 అవర్ దాకా ఎంగేజ్ అవుతుంది. అండ్ వీటితో పాటుగా ఒకటి స్లేట్ అండ్ పెన్సిల్ లాంటి ఒక చిన్న టాయ్ ఒకటుంది. దాన్ని క్యారీ చేస్తున్నాను. అలా స్లేట్ పెన్సిల్‌తో రాసుకొని అరేంజ్ చేసుకోవచ్చు. ఇవి బుక్స్. ఇవి కాకుండా టాయ్స్ సెక్షన్‌లో నేనొచ్చేసరికి ఈ ఎలాస్టిక్ చైన్స్ ఇవి జస్ట్ నేను బజార్‌లో కొన్నాను. అవి తను ఆడుతది. వీటితో పాటుగా స్కూల్‌లో ఇచ్చిన ఒక యాక్టివిటీ అని ఆ టార్చ్ లైట్ ఏస్తే జార్స్‌లో ఫ్రూట్స్ కనిపిస్తాయి. బావుంటుంది ఆ యాక్టివిటీ. అదొకటి క్యారీ చేస్తున్నాను. అండ్ స్లైమ్ కూడా వన్ ఆఫ్ ద ఎంగేజింగ్ ఫ్యాక్టర్ అండి. చాలా చాలా ఎక్కువ సేపు ఆడతారు పిల్లలు. ఇవి గూడా మీరు ట్రై చేయండి. ఇవి యాక్టివిటీస్‌లోకి. అండ్ వీటితో పాటు తన ఫేవరెట్ టెడ్డీ బేర్‌ని గూడా క్యారీ చేస్తది. ఒక్కొక్కసారి తనకి ఇంట్రెస్ట్ ఉంటే ఆడుతది. ఇదొచ్చి ఒక స్కెచ్ పెన్ లాంటిది. తనకు గిఫ్ట్ వచ్చింది. అది గూడా కావాలని అడుగుతుంది. సో, పెట్టాను. అండ్ టెడ్డీ బేర్ మస్ట్ అనమాట. ఇప్పుడు ఈ టైంలో తను టెడ్డీ ఫ్రెండ్లీ అయిపోయింది. ఇలాంటి టాయ్స్ ఇవన్నీ లిస్ట్ ఔట్ చేసుకొని 2, 3 డేస్ ముందే ప్యాకేజ్ స్టార్ట్ చేయాలండి. అప్పుడే మనం ఏమేమి మిస్ చేస్తున్నాం అనేది తెలుస్తుంది. సో, టెడ్డీ బేర్ అండ్ వాటర్ బాటిల్ ఆల్సో. అండ్ వీటితో పాటు స్నాక్స్. స్నాక్స్ మనం బయట కొనకూడదండి. అవి మంచిగా ఉండవు. మకానా అలాగే బిస్కెట్స్ హెల్తీ కాదు. బట్ మేము మా ఫ్యామిలీ మొత్తం 1 ఆర్ 2 తింటాం. అది ట్రావెల్‌లో అంతే. పాప్‌కార్న్ నార్మల్ రావి ఉండేవి. అవి అయిపోయినాయి. సో, ఈసారి ఇది యూజ్ చేస్తున్నాను. ఓవరాల్‌గా కిడ్స్ ఫ్రెండ్లీగా స్క్రీన్ టైమ్ ఇవ్వకుండా పిల్లల్ని ఎంగేజ్ చేయడానికి ట్రావెల్ ఫ్రెండ్లీ బ్యాగ్ ఇదండి. మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే ఛానెల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ అండ్ కామెంట్ చేయండి. థాంక్ యూ.